హాయ్ స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం రేపు మీరు రాయబోయే ఈఏపి సెట్ ఎంసెట్కి థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ చూద్దాము. దీని వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది. మీకు 2 క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వరకు ఈ ఒక్క చాప్టర్ నుంచి ఇవ్వచ్చు. ఓకే కదా? ఇందులో మనకి మెయిన్ మోడల్స్ చూద్దాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్, రైట్? థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో ఒకసారి చూద్దాం. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ వైడ్గా వస్తున్నాము మనం. ఏది ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఫస్ట్ చూస్తే వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఒక న్యూమరికల్ చూద్దాం. ఒక ప్రాబ్లం. 1 mole of an ideal gas expands isothermally at 300 Kelvin from volume 2 liter to 6 liter వేరీ అవుతుందన్నాడు. ఫైండ్ ద వర్క్ డన్. ఇక్కడ ఆర్ ఇచ్చాడు. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాడి పైన మనం తీసుకున్న 8.314 జౌల్ పర్ మోల్ కెల్విన్. మరి ఐసోథర్మల్లో వర్క్ డన్ అని అడిగాడు. వర్క్ డన్ ఈక్వల్ ఎన్ఆర్టీ లాగ్ విఎఫ్ బై విఐ, ఫైనల్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్. సబ్స్టిట్యూట్ చేస్తాము మనం. 1 mole గ్యాస్ ఇచ్చింది వాడు. సో 1 mole ఆరు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 8.314. టెంపరేచర్ ఎంత? 300 కెల్విన్ ఇచ్చాడు. 300 లాగ్ విఎఫ్ బై విఐ. విఎఫ్ ఎంత? 6 లీటర్స్. విఐ 2 లీటర్స్. 6/2. సింప్లిఫై చేస్తే నీకు ఆన్సర్ వస్తే ట్రై చేయండి. రైట్? నెక్స్ట్ ఇప్పుడు మనకి లాస్ట్ మూమెంట్లో ఏంటంటే మెయిన్ మోడల్ చూస్తున్నాము. నా యూట్యూబ్ ఛానల్ పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైట్? దాని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 2740 వస్తాము. అది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ రెండో న్యూమరికల్కి వస్తే మనకి 2 moles of a monoatomic gas are heated at constant volume 300 Kelvin to 600 Kelvin. Find the change in internal energy. Energy change and formula delta U is equal to 3/2 nRT, temperature difference. 3/2 రాసాం. నెంబర్ ఆఫ్ మోల్స్ 2 ఇచ్చాడు. R 8.314. టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కడ? 600 300 కదా వేరియేషన్. 600 - 300. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చేదే ఇంటర్నల్ ఎనర్జీ అవుతుంది. ఓకే కదా? ఇంటర్నల్ ఎనర్జీని మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంత వస్తుంది? ఇది చూడండి. సింప్లిఫై చేస్తే మీరు ఎన్నాడిది 7482.6 జౌల్ వస్తుంది ఎనర్జీ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఐసోబారిక్ ప్రాసెస్కి రిలవెంట్గా హీట్ సప్లై ఎట్లా జరుగుతుంది అనేది. 1 mole of gas, diatomic gas అన్నాడు, ఈజ్ హీటెడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ 400 Kelvin to 500 Kelvin అన్నాడు టెంపరేచర్. ఫైండ్ హీట్ సప్లైడ్. హీట్ సప్లైడ్ ఫార్ములా వచ్చేసి N into Cp delta T. ఓకేనా? ఇక్కడ ఏంటి? డయాటమిక్ గ్యాస్ అన్నాడు. డయాటమిక్ గ్యాస్ కాబట్టి 7/2 R తీసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేస్తే R వాల్యూ 8.314. ఓకేనా? టెంపరేచర్ డిఫరెన్స్ 400 నుంచి 500 అంటే డిఫరెన్స్ 100 వస్తున్నాం. సింప్లిఫై చేస్తే నీకు ఎంత వస్తుంది? రైట్? యూనిట్స్ జౌల్స్ అవుతున్నాం. ఓకేనా? హీట్ సప్లైడ్ కాబట్టి, హీట్ ఎనర్జీ కాబట్టి జౌల్లో ఉంటుంది. ఇందులో 2 క్వశ్చన్ నుంచి 3 క్వశ్చన్లు ఇవ్వచ్చు. జాగ్రత్త చూడండి. ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజిన్. ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ కార్నాట్ ఇంజిన్ ఆపరేట్స్ బిట్వీన్ 500 Kelvin and 300 Kelvin. ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు. డైరెక్టే కదా. ఏటా ఈజ్ ఈక్వల్ M - కోల్డ్ బాడీ టెంపరేచర్ టు, లేదా కోల్డర్ టెంపరేచర్ టు హాట్ బాడీ టెంపరేచర్. కోల్డ్ బాడీ టెంపరేచర్ ఎంత? 300. హాట్ బాడీ 500. సింప్లిఫై చేస్తే నీకు 0.4 వస్తాం. కానీ మనం కనుక్కున్నది ఎఫిషియన్సీ కాబట్టి పర్సంటేజ్లో లెక్కెడతాం. 0.4 into 100 అంటే 40% వస్తాం. అట్లా వాడిచ్చిన దాన్ని బట్టి నువ్వు చేయాల్సి ఉంటుంది. రైట్? పర్సంటేజ్లో లెక్క కడతాం ఎఫిషియన్సీ. అలాగే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటో మనం అప్లైడ్ హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు increase the sum of work done plus increase in energy కదా. దీనికి సంబంధించి చూద్దాం. చూడండి క్వశ్చన్. ఏ గ్యాస్ అబ్జార్బ్స్ 500 joule of heat
ఓకేనా. హీట్ ఎనర్జీ ఇచ్చాడు అండ్ ఇట్ ఈస్ 200 జౌల్ ఆఫ్ వర్క్ జరిగింది అనడం. డెల్టా క్యూ, డెల్టా డబ్ల్యూ లేదా డైరెక్ట్గా ఏం తీసుకోవచ్చు. ఫైండ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, డెల్టా యూ కనుక్కోమంటున్నాడు. మరి దీని నుంచి డెల్టా యూ సపరేట్ చేసాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? డెల్టా క్యూ మైనస్ డెల్టా డబ్ల్యూ. డెల్టా క్యూ ఎంత? 500 ఇచ్చాడు. డెల్టా యూ ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. 500 మైనస్ 200 అంటే 300 జౌల్. రైట్, ఈజీగానే ఉంటుతాం. ఇంపార్టెంట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మో డైనమిక్స్, దానికి సంబంధించి. ఇక్కడ ఫైనల్ టెంపరేచర్ ఇన్ ఎడియాబెటిక్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ చూసాము, ఎడియాబాటిక్ లో కూడా ఇస్తాడు. A gas at 300 Kelvin is compressed adiabatically to half its initial volume. కంప్రెస్ అయిందంట, ఇనిషియల్ వాల్యూమ్లో సగం అయిందంట. ఫైండ్ ఫైనల్ టెంపరేచర్. గామా వాల్యూ ఇచ్చాడు 1.4. ఇక్కడ రిలేషన్ ఏంటంటే టెంపరేచర్కి వాల్యూమ్కి రిలేషన్. ఓకేనా. ఇక్కడ ఏంటి? T1 V1 పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు T2 V2 పవర్ గామా -1. ఎడియాబాటిక్లో మనం ఇది ప్రూవ్ చేస్తాం. T2 కనుక్కోమన్నాడు కదా. T2 కనుక్కోమంటే T1 ఇంటూ V1/V2 పవర్ గామా -1 చేయొచ్చు. అదే రాసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. వాడు ఇచ్చాడు కదా, చేస్తే నియర్లీ 396 కెల్విన్ వస్తుంది. ఓకేనా, 396 కెల్విన్ వస్తే ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా సిపి-సివి రిలేషన్, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా. ఆ రిలేషన్ వైడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం, ఒక ప్రాబ్లం చేద్దాం. ఫర్ ఏ గ్యాస్ ఆర్ వాల్యూ, సివి వాల్యూ ఇచ్చడం, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, సిపి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి మనకేం తెలుసు? సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా. మరి సిపి కావాలంటే సివి ప్లస్ ఆర్. అదే రాసాం చూడండి. సివి ఇచ్చడం, ఆర్ ఇచ్చాడు, యాడ్ చేస్తే మనకి 20.814 జౌల్ పర్ మోల్ కెల్విన్. రైటా? రైట్. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ మోనోఅటామిక్ గ్యాస్. ఒక క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ 3 moles. నంబర్ ఆఫ్ మోల్స్ 3 ఇచ్చడం. మోనోఅటామిక్ గ్యాస్, టెంపరేచర్ 400 కెల్విన్ దగ్గర. ఫార్ములా 3/2 n0. 3/2 n నంబర్ ఆఫ్ మోల్స్ 3, r 8.314, టెంపరేచర్ 400 చేస్తే మీకు ఎంత వస్తుంది? జౌల్. చెక్ చేయండి. డైరెక్టే, ఫార్ములా బేస్డ్, ఈజీనే. ఓకే, ఇక్కడ ఎఫిషియన్సీ హీట్ ఇంజిన్కి సంబంధించామా? ఎఫిషియన్సీ ఫర్ హీట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రిపోర్ట్ చూద్దాం. హీట్ ఇంజిన్ అబ్జార్బ్స్ 1000 జౌల్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సోర్స్ నుంచి 1000 జౌల్ హీట్ అబ్జర్వ్ చేసుకుందంటాం. రిజెక్ట్స్ 600 జౌల్ టు ద సింక్. 1000 తీసుకుని 600 మళ్ళీ సింక్ పంపించేసింది. ఫైండ్ ఇట్స్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటో మనకి Q1 మైనస్ Q2/Q1 కదా. Q1 ఎంత? 1000 తీసుకుంది, ఇచ్చేసినంత 600. Q1 అంటే మళ్ళీ 1000 ఎంత వస్తుంది? సింప్లిఫై చేస్తే 0.4. మరి ఎఫిషియన్సీ కాబట్టి పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి 0.4 ఇంటూ 100 అంటే 40% వస్తాం. రైటా? సేమ్ హీట్ ఇంజిన్, రిఫ్రిజిరేటర్ వీటికి సంబంధించి చేయాలి. వీటి మీద న్యూమరికల్స్ ఇస్తున్నాడు. అట్లాగే సిపి-సివి మధ్య రేషియో గామా అని తెలుసు కదా మనకి. ఒక క్వశ్చన్ చూద్దాం. సిపి ఇచ్చాడు, సివి ఇచ్చాడు, గామా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గామా ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ టు స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, సిపి/సివి. 29 ఇచ్చాడు, సింప్లిఫై చేస్తే 1.45. ఓకేనా. రైట్. అట్లాగే హీట్ అబ్జార్ప్షన్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఎట్లా ఉంటుంది? ఒక క్వశ్చన్ చూద్దాం. 2 moles ఆఫ్ ఐడియల్ గ్యాస్ హీటెడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, టెంపరేచర్ డిఫరెన్స్ 50 ఇచ్చాడు, సిపి 7/2 ఇచ్చాడు. హీట్ అబ్జార్ప్షన్ కనుక్కోమనడం. హీట్ అంటే n ఇంటూ సిపి డెల్టా టీ. n వాల్యూ 2 నంబర్ ఆఫ్ మోల్స్. సిపి అంటే మనకి ఇచ్చాడు కదా 7/2 అని, 7/2 ఆర్ బదులు 8.314. టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత అన్నాడు? 50 కెల్విన్ అన్నాడు. 50 సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. చెక్ చేయండి. ఓకేనా, అది క్యాల్కులేట్ చేయండి. అట్లాగే
కార్నాట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఇందాక చేసాం కదా, సేమ్ మోడలే ట్రై చేద్దరు. ఓకే, ఇది ఒకసారి చూడండి. సైక్లిక్ ప్రాసెస్లో ఏ గ్యాస్ అండర్గోస్ సైక్లిక్ ప్రాసెస్ ఫైండ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సైక్లిక్ ప్రాసెస్ అనడం, సైక్లిక్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీ జీరో ఉంటుంది. ఇంటర్నల్ ఎనర్జీ జీరో. ఎఫిషియన్సీ కనుక్కున్నాము. మళ్ళీ చూడండి కావాలంటే ఒకసారి. కార్నాట్ ఇంజిన్కి సంబంధించి హాట్ బాడీ టెంపరేచర్ 600, కోల్డ్ బాడీ టెంపరేచర్ 300, ఎఫిషియన్సీ అంటే 1 - TC/TH. 1 - 300/600, 0.5 వస్తామా? 0.5 × 100 ఎఫిషియన్సీ కాబట్టి, అంటే 50% వస్తుంది ఎఫిషియన్సీ. వీటి మీద ఎక్కువగానే ఇస్తున్నాడు, కొంచెం చూడండి. హీట్ ఇంజిన్, రిఫ్రిజిరేటర్, కార్నాట్ సైకిల్, ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ చూసాము ఆల్రెడీ. ఓకేనా? అట్లా ఈ మోడల్ చేయండి. థర్మోడైనమిక్స్ ఖచ్చితంగా 2 ప్రాబ్లమ్స్ నుంచి 3 ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడమా, డెఫినెట్గా 2 క్వశ్చన్లు అయితే చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఇటువంటి మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తున్నాను, కంటిన్యూషన్లోనే ఉన్నాను. మీకు ఈ ఎగ్జామ్ ముందు ఈ బాగా యూస్ఫుల్ అవుతాయేమో. నా పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మీ అందరికీ మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.